ఈ సందర్భంగా మీకు చిన్న స్టోరీ. ఓ పావురం తన పిల్లలకు ఓ చక్కనైనటువంటి ఓ సాంగ్ ఒకటి నేర్పించిందంట. ఏంటది? వేటగాడి వేసిన వలలో చిక్కుకోకుండా ఉండడం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచనతో ఆమె తన పిల్లలందరికీ ఒక పాట నేర్పించిందంట. పిల్లలు కూడా చక్కగా పాట నేర్చుకున్నారు. ఏమని? వేటగాడు వచ్చును, నూకలన్నీ చల్లును, వల వేసి వేచియుండును, నూకల కోసం మనం వెళ్తాము, వలలో మనం చిక్కుకుంటాము, వేటగాడు వస్తాడు, మన మెడలన్నీ విరుచుతాడు, సంచిలో వేసుకొని తీసుకెళ్తాడు. ఇలా పాట చక్కగా నేర్పించిందంట. వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఓ రోజు వేటగాడు వచ్చాడంట. వచ్చి చక్కగా అక్కడ నూకలు వేశాడు, దానిపైన వల వేశాడు. ఇక చెట్టు ప్రక్క నుండి చూస్తున్నాడు. ఇక అమ్మ నేర్పించిన పాట ఉంది కదా, ఆ పాట పాడుతున్నాయి ఇవి. వేటగాడు వస్తాడు, నూకలన్నీ చల్లుతాడు, వల వేసి విసురుతాడు, నూకల కోసం మనం వెళితే వలలోని చిక్కుకుంటాం, చిక్కుకున్న తరువాత వేటగాడు వస్తాడు, మెడలన్నీ విరుచుతాడు, సంచిలో వేసి తీసుకెళ్తాడు అని పాడుకుంటూ వచ్చాయి. నూకలు తిన్నాయి, వలలో చిక్కుకున్నాయి, వాడు మెడలు ఇచ్చేసి సంచిలో వేసి తీసుకెళ్ళిపోయాడు. అంత ఏమర్థమైంది? ఇవి అమ్మ చెప్పిన పాటను వాళ్ళు ఆచరించమని అమ్మ చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారు? పాటను పాటలాగే పాడుకుంటూ వేటగాడ వాళ్ళకి చిక్కుకున్నారు. అలా మీరు స్కూల్లో నేర్పిస్తున్నటువంటి ఉదయం ప్రేయర్ ఎందుకు మిమ్మల్ని నేర్పిస్తున్నారు? అనునిత్యం మీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తరువాతను మన ఇంటిలో దేవుడి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని. స్కూల్లో భోజనం ముందు ప్రార్థన ఎందుకు చేయిస్తున్నారు? ప్రతిరోజు మీరు ఎక్కడ ఇంట్లో కానీ, ఫంక్షన్కి కానీ, హోటల్కి కానీ ఎక్కడికి వెళ్ళినా భోజనం ముందు ప్రేయర్ చేసి భోజనం చేయాలని. అలాగే హ్యాండ్ రైటింగ్ అనేది ఎందుకు చక్కగా నేర్పించారు? హ్యాండ్ రైటింగ్ ఎగ్జామినేషన్స్లో రాయటం మాత్రమే కాదు, మీ నిత్య జీవితంలో అన్ని సబ్జెక్టులలో హ్యాండ్ రైటింగ్ అంతే చక్కగా రాసి నిరూపించుకోవాలని. నేర్చుకున్న ప్రతిదీ కూడా నిజ జీవితంలో మీరు దానిని అనుసరించాలి. ఇది మీ కథ సారాంశము. సో హ్యాండ్ రైటింగ్ అన్నది చక్కగా నేర్చుకున్నారు. చాలా మంది కూడా నేర్చుకున్నారు. అయితే ప్రతి క్లాస్ నుండి ముగ్గురికి వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి ప్రైజెస్ రాలేదు. కానీ లేదంటే చాలా మందికి ప్రైజెస్ వస్తున్నాయి. ఎవరు కూడా దీంట్లో అసూయ పడొద్దు, ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే ఎగ్జామ్ రాయటం, పార్టిసిపేట్ చేయడం కూడా ద వాల్యుబుల్ థింగ్. నెక్స్ట్ టైం ఇంకా మీ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు కూడా మరిన్ని ప్రైజెస్ గెలవాలని, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కాంపిటీషన్స్ జరగాలని, మనం వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ తేజ, విల్ యు ప్లీజ్